అవుతుందేమో రేవంత్ రెడ్డికి ఇంటికి ఢిల్లీ నేను ఇస్తా మీకు అని చెప్పాను. మన తెలంగాణలో ఇస్తలేడు కదా అసలు ప్రాబ్లం. ఢిల్లీలో పోయి నేను ఇస్తాను, నేను హామీ నీకు అని చెప్పాను. మనకెందుకు ఇస్తానంటే హామీ ఎటు పోతున్నాయి. ఇప్పుడు రైతు భరోసా ఎటువైంది, రైతు రుణమాఫీ ఎటువైంది, రేషన్ కార్డు ఎటువైనాయి, అన్ని వాగ్దానాలు చేసుడు. దసరా అన్నాడు, దసరా పోయింది. బతుకమ్మ సీరియల్ నేసే ఇప్పుడు రేపు పొద్దుగాల 500 అన్నాడు. ఆ విలేవు అన్ని మాట్లాడు అయితే బాగా మాట్లాడుతున్నాడు. దేనికి మంచిది అది? పబ్లిక్ నువ్వు ఆగం చేసుడు తప్ప ఏమైనా ఉన్నదా ఇలా? ప్రతి ఏ ఊలేవైనా ఇదే దంద నడుస్తుంది. ఏది మన తెలంగాణలో ఎటువైనా నాకు రాలేదంటే నాకు లేదు. మరి నేను చేసినా అని చెప్పి పండుగలు చేసా. ఏది హన్మకొండలో పోయి మరి పండుగలు అంటే అందరికి పండుగ ఉండాలి కానీ నువ్వు ఒక్కని చేసుకుంటే పండుగ అవుతుందా? అవు బాబు, ఇప్పుడు ఆఫీసర్ ఉన్నారు, ఆఫీసర్ వాళ్ళు ఏదంటే అదే అంటారు. మేమేం చేయాలి, బ్యాంకులో పోతే మేమేం చేయాలి, వాళ్ళు రాంది అని చెప్పి వాళ్ళు అంటారు. నేను ఇచ్చినా నేనే అంటారు. మరి ఎడిపోతున్నాయి అంటే వీళ్ళు తిని లేదంటురా, లేకుంటే అతడు ఇయ్యక లేదంటురా. నాకు ఒక 40,000 రూపాయలు మాఫీ వెళ్ళి నేను 2 లక్షలు మాఫీ చేసిన అని చెప్పి చెప్పమంటే నాది కోఆపరేటివ్ బ్యాంకులు ఉన్నా సార్. కోఆపరేటివ్ బ్యాంకులు ఉన్నది 40,000. ఇది కాదు విడతలలో కూడా ఇది రానే లేదు. అప్లికేషన్లు ఇచ్చినా కానీ ట్యాక్స్ బండ్ మీరు మాకు వచ్చే ఒకే ఒక్క స్కీమ్ రైతు భరోసా వస్తుంది. అది అయితలేదు. ఒకే ఒక్క స్కీమ్ ఉంటుండే రైతు భరోసా. ఇప్పుడు 2 టైమ్స్ పోయింది. ఇప్పుడు ప్రతి సిస్టమ్ అంతా ఆన్లైన్ సైడ్ 15,000 ఇస్తా అని 15,000 ఎటు పోయినాయి. ఆ 10,000 ఎటు పోయినాయి. 10,000 కూడా దిక్కులేదు ఇది వరకు. ఇప్పుడు ఒక పంట పోయిపోయింది, ఈ పంట సగం నడుస్తుంది. ఇప్పుడు మళ్ళీ జనవరి 26 మళ్ళీ గవర్నమెంట్ రిపోర్ట్ ఇయ్యారు. అంత మంచిగా అంత ఓకే అన్నట్టుగా రిపోర్ట్ ఇస్తారు వీళ్ళు. గవర్నమెంట్ సార్ అందరికి ఇచ్చినామని చెప్తారు వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయ్. ఇప్పుడు మీరు రైతు భరోసా గురించి మొత్తం మురికి కనకాలు తీసలేదు. ఈ బంధు మొత్తం తగ్గింది సార్. ఇప్పుడు రైతు భరోసా మళ్ళీ ఏమైనా అప్లికేషన్ పెట్టినా అదే ఉన్నదాన్ని ఇస్తారా సార్? ఇంతకుముందు ఉన్నదే కదా వచ్చినాయి. ఇప్పుడు సంవత్సరం నుంచి ఆగిపోయినాయి. మళ్ళీ ఏమన్నా కొత్త అదే మళ్ళీ ఏం అప్లికేషన్ లేదు, మొదలు లేదు అప్లికేషన్. ఆ తర్వాత అప్లికేషన్ లేవద్దు అని అన్నారు. రైతులు అనుకుంటే చేస్తారా, పిచ్చగాలు చేస్తారా, ఇదేం పద్ధతి అని అడిగినాము. అదే కదా సార్ పరిస్థితి వచ్చింది. అడిగినాక పరిస్థితి వచ్చింది. ఇప్పుడు సంవత్సరం నుంచి మీరు ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు బతుకమ్మ పండుగ రోజు ఒక 15 రోజుల ముందు నుంచి అక్కడ అరేంజ్మెంట్ చేసి, ఇప్పుడు ఈసారి మొత్తం వాటర్లో ఎవరికి చెప్పినా పట్టించుకోలేదు సార్. మున్సిపల్ వాళ్ళకి చెప్పినా పట్టించుకోలేదు. లాస్ట్కు సీరియస్ అయితే వేరే అతను ఆయన సంతకడాలు, ఒక లైటింగ్ లేదు, ఒక మొర మాట గుంతలు లేదు సార్. ఒక గుంతలు కూడా పురలే. అంతకుముందు సంవత్సరం ప్రతి సంవత్సరం కంటిన్యూ అయ్యేది. ఈ సంవత్సరం అసలు మన మున్సిపల్ కమిషనర్ గారు కూడా పట్టించుకోలేదు. ఇంకోటి సార్, సిద్దిపేటలో చెత్త బంద్ చేశారు కదా సార్, మొత్తం తీసుకెళ్తారు, మొత్తం జాబర్లే. అది మేము ఉన్నామా సార్, మాకు పెట్టెలు ఉంటాయి, అది ఉంటాయి, మేము పెట్టెలలో వేసుకుంటాం, మేము మొత్తం మా గుడ్డలలో వేసుకుంటాం. కమిషనర్ కాలకుండా చెరువు సూది తాగేది అలా. ఇప్పుడు నీళ్లు కాదు కదా, అట్లా పోదామంటే ఇబ్బంది అవుతుంది. కమిషనర్ గారు ఒక్కసారి అట్లా పరిస్థితి ఎట్లా ఉంది చూడాలి కదా సార్. సో కమిషనర్ గారు నా రిక్వెస్ట్, వీళ్ళందరి పలికి ప్రతి 15 రోజులకు నెలకు ఒకసారి మీరు రండి, వచ్చి చూసి ఆ చెత్త విషయంలో కానీ ఆ మధ్యలో ఆగిపోయిన సీసీ రోడ్లు తొందరగా పూర్తి చేయండి. ఇల్లు కోసం సైట్ ఉందా? హౌస్ సైట్ లాస్ట్ ఇయర్ అరే అమ్మాయి పేరు ఎక్కడ ఉందా? సుధాకర్ నీ కొడుకు అమ్మా, ఏమడుగుతున్నావు? కొడుకు రేషన్ కార్డులో కొడుకు పేరు ఎక్కాలి, మందరాన్ని పుట్టిండు వాళ్ళ పేరు ఎక్కాలి. ఏం పేరమ్మా? భాగ్యమ్మ.